ఇటు రండి 10 మంది ఎమ్మెల్యేలకు బారాసా సభ్యుల ఆహ్వానం. ఇది కదా కావాల్సింది, ఇదే కదా. బారాసా నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించాలని అభియోగాలు ఎదుర్కొన్న శాసనసభాపతి నుంచి క్లీన్ చిట్ పొందిన 10 మంది ఎమ్మెల్యేలకు సోమవారం అనూహ్య పరిణామం ఎదురైంది. వారు సభలోకి రాగానే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇతర సభ్యులు ఎదురు వెళ్లి తమ వైపు స్థానాలకు రావాలని కోరారు. 9 మంది ఎమ్మెల్యేలు ఏమీ బదులు చెప్పకుండా లోనికి వెళ్ళగా కాలేయాదే మాత్రం తను కాంగ్రెస్ వైపు కూర్చుందని చెప్పి వెళ్ళి వారి మధ్యనే కూర్చున్నాడని చెప్పేసి అన్నది. ఇక సిగ్గు మారిన వ్యవస్థ అంటే ఇది. ఇక వీళ్ళు రేపు పొద్దున ప్రజాప్రతినిధులు అయ్యి ఇక వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలిచి ఇక రాజకీయము, ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, రాజ్యాంగ పరిరక్షణ అంటే దేంతో పడితే దాంతో నవ్వుతారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిర్రు అనేది స్పష్టం. ఆ తర్వాత స్పీకర్ వాళ్ళ క్లీన్ చిట్ ఇవ్వడం అనేది స్పష్టం. వాళ్ళని ఏడవస్తున్నారు అనేది కూడా జనం చూస్తున్నది స్పష్టం. వీళ్ళు పోయి అడగడం కూడా, ఎందుకంటే వాళ్ళు స్పీకర్ చెప్పిందే కదా, సభాపతి కదా, సుప్రీంకోర్టు కంటే సుప్రీమో కదా. ఆయన ఏమని చెప్పిండే, లేదు వీళ్ళంతా 10 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు, కేవలం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అని చెప్పేసి స్పష్టంగా క్లీన్ చిట్ ఇచ్చింది కదా. మరి వచ్చి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూర్చోవాలి కదా. ప్రజలకు ఏం చెప్తారు? అసెంబ్లీలో ఒకసారి బాగా క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ 10 మంది పార్టీ ఫిరాయింపులు ఏడ కూర్చుంటారు, వాళ్ళ ముఖాలు ఎట్లున్నాయి. అందుకంటే నేను ఏం చెప్పాలంటే, ఇప్పుడు మామూలు అసెంబ్లీలో 3 ఉంటాయి, 2 ఉంటాయి, 3 పార్టీలో అనుకో, ఏ పార్టీకి సంబంధించి ఆడు ఉంటాయి. వీళ్ళకి సపరేట్ ఒకటి అది పెట్టాలి. ఎవరైతే పార్టీ ఫిరాయింపులు ఉన్నారు చూసినావు వాళ్ళకు ఒక సపరేట్ ఒక 10-15 కుర్చీలు వేసి వాళ్ళని డిఫరెంట్గా పెట్టాలన్నట్టు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ బీజేపీ వాళ్ళు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు పక్కన ఒక 10 మంది ఉంటారు చూసినావు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కారు. ఎందుకంటే రైట్ మా బీఫామ్ నుంచి గెలిచింది కాబట్టి మా ఎమ్మెల్యేలు రండి అని అడిగితే వాళ్ళు రావట్లేదు. మరి ఏది బీఆర్ఎస్కు రావట్లేదు. కాంగ్రెస్లో కూర్చుంటేనేమో స్పీకర్కు అవమానం. ఎందుకంటే నేను బీఆర్ఎస్ అని చెప్తే మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో ఎట్లా కూర్చుంటారా బాబు అని చెప్పేసి అదొక అవమానం అవుతుంది ఆయనకు. మరి వీళ్ళని ఏం చేయాలి అంటే ఇట్లా కూర్చోబెట్టాలి. అలా ఒకటేమో ఒక వరుస కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, ఆ తర్వాత ఎంఐఎంఎల్లో లేకపోతే బీజేపీలోకి ఇటేసి వీళ్ళకి మాత్రం 10 సీట్లు సపరేట్ పెట్టాలి. ఈ 10 మందికి నేను కోరుకుంటున్నాను అంతే. ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచింది కాబట్టి. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు సభాపతిని మనం ఖచ్చితంగా గౌరవించాలి, సభాపతికి మనం గౌరవం ఇవ్వాలి, ఆయన నిర్ణయానికి మనం అందరం గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే కోర్టులే సభాపతే ఫైనల్ అంటాయి కాబట్టి. ఎందుకంటే ఆయన చెప్పిండు, అరే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి వాళ్ళకు సపరేట్ ఒకటి వేసేయండి, ఆ ఆనవాయితీ కొనసాగిస్తే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏం చేసిరు, నేను ఏం మిస్టేక్ చేసినాం, మేము అసలు ఏం కథ మాకేందని చెప్పేసి. చూద్దాం మరి వాళ్ళు అధికార పక్షానికి జై కొడతారా, రేపు పొద్దున ప్రజా సమస్యల మీద మాట్లాడతారా, లేకపోతే వాళ్ళ సపరేట్ ఆ 10 మంది ఏదైతే పొద్దుతిరుగుడు లేక ఉండి ఇటు చూస్తారా అటు చూస్తారా అనేది జనానికి కూడా తెలుస్తుంది. అది ఉండాలి, ఆ చట్టం తీసుకురావాలనేది నాది.